కమలాపురం అనే గ్రామంలో సుందర్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను చురుకైనవాడు, కాని అతనికి మతిమరుపు ఎక్కువగా ఉండేది. వీడి మతిమరుపుతో ఎలా పైకొస్తాడో ఏమో, నాకస్సలు అర్థమే కావడం లేదు. సుందర్ మతిమరుపు పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. ఒకరోజు ఇంట్లో కుక్కపిల్ల ఉన్నదని సుందర్ మర్చిపోయాడు. ఇంటికి ముత్తుడు తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు. కుక్కపిల్ల ఇంట్లోనే అరుస్తోంది. ఇరుగు పొరుగు వారు వచ్చి సుందరుని పిలిచారు. ఒరే సుందర్, కుక్కను ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చావురా? అయ్యో, జేబులో తాళం లేదు. ఇంటి తాళం ఇంట్లోనే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి తాళం వేసే ముందు ఇంట్లోనే తాళం చెవి మంచం పైన మర్చిపోయాడు. కిటికీలో నుండి చూస్తే కుక్కపిల్ల ఇంటిని చిందరవందర చేయసాగింది. ఏమి చేయాలో తాచక తాళం పగలగొట్టగా కుక్కపిల్ల బయటకు పరుగులు తీసింది. ఇంట్లో వస్తువులన్నీ పాడైనాయి. నువ్వెప్పుడు ఇంతేరా సుందర్, ఏదో ఒకటి చేస్తా ఉంటావు. అతని తండ్రి కోపంతో సుందరుని కొట్టాడు. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయుడికి తెలిసి మరుసటి రోజు వారి ఇంటికి వచ్చాడు. సుందర్ మతిమరుపు పోవాలంటే తిట్టడం, కొట్టడం మార్గం కాదు. అతనికి ప్రతి విషయం ప్రేమగా చెప్పాలి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పంపండి. మేము అతని మతిమరుపు పోయే విధంగా ప్రేమగా ఆటపాటలతో పాటుగా చదువు నేర్పిస్తాం అని చెప్పారు. దానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి సుందర్ మతిమరుపు ఎలా సరిచేస్తారో ఆలోచించండి.